గురువుగారు మొన్న భగవద్గీత గురించి కొన్ని విషయాలు చెప్పారు కదా, నాకు చాలా బాగా అర్థమయ్యాయి. ఇంకా చెప్తానన్నారు, చెప్తారా? భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలు చూసి చదవడం, కంఠస్థం చేయడం వల్ల వాటి ఉపయోగాలు మొన్న చాలా వరకు చెప్పాను. ఇప్పుడు కొన్ని విషయాలు ఇంకా స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాను, అవి శ్రద్ధగా వినండి. పిల్లల్లో మానసిక వికాసం పెరుగుతుంది భగవద్గీత చదవడం వల్ల. శ్లోకాలు చదివే సమయంలో శ్వాస క్రమబద్ధంగా తీసుకుంటూ వదులుతూ ఉండడం వలన తెలియకుండానే ప్రాణాయామం జరుగుతుంది. ఏకాగ్రత పెరిగి చదివింది చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. అలాగే వేద భాష మరియు ప్రపంచ భాషలకు మూలాధారమైన సంస్కృతం నేర్చుకోవాలనే జిజ్ఞాస పెరుగుతుంది. ప్రపంచంలోని అతి పురాతనమైనటువంటి భారతీయ సంస్కృతికి వారసుడిగా గర్వపడతాడు. ఏంటి? భగవద్గీత చదువుకోవడం వల్ల. అందరూ కలిసి ఒకే స్వరంలో కలిపి చెప్పడం వలన విద్యార్థుల మధ్య స్నేహభావం విపరీతంగా పెరుగుతుంది. విద్యార్థుల అవగాహన స్థాయి బట్టి శ్లోకాలతో పాటు అర్థం కూడా చెప్పగలిగితే వారిలోని వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ బాగా పెరుగుతుంది. గుణ నిర్మాణం, క్యారెక్టర్ బిల్డింగ్ ఎలా చేసుకోవాలో కూడా అర్థమవుతుంది. అలాగే స్వయంగా తమ జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకుని దాన్ని చేరుకోవడం భగవద్గీత వల్ల ఉపయోగపడుతుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య, ఒక్క సమస్యను సమన్వయంగా పరిష్కరించుకోగలుగుతాడు కేవలం ఒక భగవద్గీత వల్ల. అందువల్ల భగవద్గీత వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి చక్కగా అర్థం చేసుకుని ఈ భగవద్గీత శ్రద్ధగా చదవాలి. అలాగే 3వ అధ్యాయంలో మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఈ 3వ అధ్యాయం గురించి చక్కగా ప్రశ్నలు అడుగుతాను, చక్కగా శ్రద్ధగా సమాధానాలు చెప్పండి. హరిహరం 3వ అధ్యాయం పేరేమిటి? కర్మయోగము గురువు గారు. ఏ మానవుడైతేనా కర్మలను ఆచరించకుండా ఉండలేడు. ఎందుకు? చరణ్ శాస్త్రి. ఏ మానవుడైనా క్షణము కూడా కర్మను ఆచరించకుండా ఉండలేడు. ఎందుకంటే మానవులందరూ ప్రకృతి నుండి పుట్టిన గుణము లోబడి ఉంటారు. అందువలన ప్రతి ఒక్క వ్యక్తి కర్మను ఆచరించాల్సిందే. చాలా అద్భుతమైనటువంటి సమాధానం ఇచ్చావు. ఎవరి మూర్ఖుడు కపటి అని అంటారు? గణేష్. ఎవరైతే ఇంద్రియమును నిగ్రహించినట్లు చెబుతూ మానసికముగా ఇంద్రియ విషయము గురించి ఆలోచిస్తూ ఉంటారో అతనిని మూర్ఖుడు, కపటి అని అంటారు గురువు గారు. పురుష శ్రేష్ఠుడు అని ఎవరిని అంటారు? మనస్సుతో ఇంద్రియ నిగ్రహములను వశపరచుకొని ఫలితముపై ఆసక్తి లేకుండా కర్మలను ఆచరించేవాడిని పురుష శ్రేష్ఠుడు అంటారు గురుగారు. అబ్బో, చాలా అద్భుతమైనటువంటి సమాధానం చెప్పు. కర్మలు అంటే పనులు అని అర్థం అన్నమాట. ఈ కర్మలను ఎందుకు చేయాలి నాగరాజు? కర్మలు చేయకుండా ఉంటే మన శరీర నిర్వహణ కూడా సాధ్యము కాదు గురువు గారు. ఈ 3వ అధ్యాయంలో ఈ కర్మ గురించి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ శ్రద్ధగా చక్కగా అర్థం చేసుకుని క్వశ్చన్ ని అర్థం చేసుకుని చక్కగా చెప్పండి. మానవుడు కర్మబంధంలో ఎందుకు చిక్కుకుంటాడు? తేజ సరిగ్గా చెప్పాలి సమాధానం. యజ్ఞము కొరకు ఫలితం ఆశించకుండా చేయబడు కర్మలు కాకుండా ఇతర కర్మలు చేయడం వలన మాత్రమే మానవుడు కర్మబంధంలో చిక్కుకుంటున్నాడు గురువుగారు. హరిహరన్, ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించి పరమసిద్ధి పొందింది ఎవరు? జనక మహారాజు గురువు గారు. పాపము నుండి మానవుడు ముక్తి ఎలా లభిస్తుంది? చరణ్ శాస్త్రి. యజ్ఞము సమయంలో వండిన అన్నమును దేవతలకు అర్పించి ప్రసాదముగా స్వీకరిస్తే అన్ని పాపముల నుండి మానవుడు ముక్తి పొందుతాడు గురువుగారు. లేదా యజ్ఞము ఎందుకు చేయాలి? ఉపయోగాలు ఏమిటి? దాంట్లో 3 విషయాలు ఉన్నాయి. చక్కగా ఒక్కొక్క విషయం గురించి నాకు అర్థమయ్యేలాగా చెప్పు. యజ్ఞము కామధేనుమ వలె మన కోరికలు తీరుస్తుంది.
మనం చేయు యజ్ఞము వలన దేవతలు తృప్తి పడతారు. తృప్తి చెందిన దేవతలు మన కోరికలను తీరుస్తారు. ఇలా పరస్పరం నిస్వార్థభావంతో సంతృప్తి పరుచుకుంటూ పరమశ్రేయస్సు పొందడానికి యజ్ఞం చేయాలి గురువుగారు. బాగుంది. నాగరాజు, పరమాత్మ యజ్ఞములో ఉంటాడని ఎలా చెప్పగలవు? ప్రాణులన్నీ ఆహారం వల్ల జన్మిస్తాయి గురువుగారు. ఆహారం వర్షం వల్ల ఏర్పడుతుంది. వర్షము యజ్ఞం వల్ల కురుస్తుంది. యజ్ఞము మంత్రములు యజ్ఞములకు మూలము. యజ్ఞము వేదము మంత్రములకు మూలము. మంత్రములు వేదములు మంత్రాలకు మూలము. వేదములు పరమాత్మ నుండి పుట్టినవి. ఆ ఆ విధంగా విధంగా పరమాత్ముడు యజ్ఞమునందు ప్రతిష్ఠుడై ఉంటాడు గురువు గారు. బాగుందిరా నాగరాజు. చక్కగా మంచి పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో అర్థం చేసుకోగలిగావు నువ్వు భగవద్గీత నేను చెప్పేటప్పుడు. అందువల్ల చక్కని అర్థం చెప్పావు. బాగుంది. గణేష్, పాపి అనగా ఎవరు? దానికి చక్కని అర్థం చెప్పు. పరంపరగా కొనసాగుతున్న నష్ట చక్రముకు వ్యతిరేకంగా ప్రవర్తించువాడు అనగా చేయవలసిన కర్మను చేయకుండా ఇంద్రియ సుఖములను అనుభవించువాడిని పాపి అంటారు గురువు గారు. అవునరా, నిజం. జ్ఞాని దేని ఎందు సంతోషంగా ఉంటాడు తండ్రి? ఆత్మయంలో తృప్తి పొందుతూ జ్ఞాని నిత్య సంతోషంగా ఉంటాడు గురువు గారు. అబ్బా, బాగుందిరా. చరణ్ శాస్త్రి, మానవుడికి పరమాత్మ ప్రాప్తి ఎలా కలుగుతుంది? ఆసక్తి మరియు కోరికలు లేకుండా చక్కగా చేయవలసిన పనులను చక్కగా చేస్తే చాలు పరమాత్మ ప్రాప్తి పొందుతాడు. కలుగుతుంది. బాగుంది. చక్కగా పరమాత్మ ప్రాప్తి గురించి చరణ్ శాస్త్రి చక్కగా చెప్పాడు. తండ్రి, నేను ఒక శ్లోకం చెప్తాను, దీనికి అర్థం చెప్పు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేత్తరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఈ శ్లోకానికి మంచి అర్థం చెప్పుతాను. శ్రేష్ఠుడైన పురుషుడిని అందరూ ఇతరులు అనుసరిస్తారు. అతను చూపిన ప్రమాణములనే లోకము అంతా అది అనుసరిస్తారు గురువు గారు. లేదా భగవానుడు కర్మలు చేయకపోతే ఏమి జరుగుతుంది? భగవంతుడు కర్మలు చేయకుండా ఉంటే మానవులందరూ భగవంతుడిని ఆదర్శంగా తీసుకుని కర్మలు చేయడం మానేస్తారు. అప్పుడు ప్రకృతిలో అల్లకల్లోలం జరిగి ఈ లోకమే నశిస్తుంది గురువు గారు. బాగుందిరా నాగరాజు. జ్ఞాని కర్మలను ఎందుకు ఆచరించాలి? అజ్ఞానులు అల్పబుద్ధి గలవారు. జ్ఞానులు వీరిని చూసి భ్రమకు లోనయ్యి కర్మలు చేయకుండా ఉంటారు. అందుకని జ్ఞానులు కూడా శాస్త్రంలో చెప్పిన విధముగా కర్తవ్య కర్మలను తప్పకుండా ఆచరించాలి గురువు గారు. గణేష్, నిన్న మంచి ప్రశ్న ఒకటి అడగాలనుంది. మానవులు ఎప్పుడు కష్ట నష్టములు పాలవుతారు? దేవుని యందు దోషమును చూపి ఆలోచింపేవారు, దేవుని ఉపదేశములు అనుసరించని వారు భ్రష్టులై కష్ట నష్టాలు పడతారు గురువు గారు. హరిహరం, మానవుని శ్రేయస్సుకు శత్రువులు ఎవరు? ఏవి? రాగము మరియు ద్వేషము, ఈ రెండు మానవుని శ్రేయస్సుకు శత్రువులు గురువు గారు. నాగరాజు, బాగుందా? స్వధర్మమునే ఎందుకు ఆచరించాలి నాగరాజు? స్వధర్మము ఆచరిస్తూ మరణించడం ఉత్తమము. ఎందుకంటే పరధర్మము భయాన్ని కలిగిస్తుంది గురువు గారు. ధన్యుడు, తనకు ఇష్టం లేకుండానో ఇతరులు బలవంతం చేసినట్లు పాపకర్మలు చేయడానికి ప్రేరేపించేవి ఏవి? కామము మరియు క్రోధము పాపకార్యములకు చేయడానికి ప్రేరేపిస్తే గురువు గారు. నాగరాజు, జ్ఞానమును కామము ఎలా కప్పివేస్తుంది? అగ్నిని పొగ కప్పివేసినట్లు, అద్దముని దుమ్ము కప్పివేసినట్లు, గర్భస్థ శిశువుని మావి కప్పివేసినట్లు జ్ఞానముని కామము కప్పివేస్తుంది గురువు గారు. గణేష్, కామములకు నివాస స్థానములు ఏవి? 5
ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవి కామమునకు నివాస స్థలము గురువు గారు. బాగుందా? తేజ, కామమును నిర్మూలించాలంటే ఏం చేయాలి? బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకుని ఆ మనస్సుతో ఇంద్రియమును నిగ్రహించుకుని కామమును నిర్మూలించవచ్చు గురువు గారు. బాగుందిరా. చరణ్ శాస్త్రి, మానవ శరీరంలో దేనికంటే ఏది శ్రేష్టమైనది? ఇంద్రియముల కంటే మనస్సు, దానికంటే బుద్ధి, దానికంటే శ్రేష్టమైనది ఆత్మ గురువు గారు. అది ఆత్మ గురించి బాగా అర్థం చేసుకున్నావు. బాగుంది చరణ్ శాస్త్రి. అలాగే హరిహరన్, జ్ఞానకు నిత్య శత్రువు ఎవరు? అన్నటికీ అగ్ని వంటి కామమే జ్ఞానులకి నిత్య శత్రువు గురువు గారు. చివరి ప్రశ్న నాగరాజు, 3వ అధ్యాయంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 43 శ్లోకాలు గురువు గారు. బాగుంది. ఇలాగే ఈ 3వ అధ్యాయం గురించి చాలా ప్రశ్నలు మిమ్మల్ని మీ జ్ఞానాన్ని పరీక్షించడం కోసం చేశాను. అందరూ చక్కనైనటువంటి సమాధానాలు చాలా అద్భుతంగా అర్థం చేసుకుని ఈ కర్మయోగం గురించి ఏమాత్రం తొణకకుండా అద్భుతంగా చెప్పారు. చాలా బాగా నాకు ఈ విషయంలో మీ జిజ్ఞాస, మీరు భగవద్గీత చదువుకోవడంలో ఎంతో ఇష్టాన్ని తెలియపరుస్తూ మీరు చదివారు. విద్యార్థులందరూ చదవలసినది ముఖ్యంగా భగవద్గీతే. ఈ భగవద్గీత విద్యార్థులే చదవాలి. కానీ భగవద్గీత ఏం చేస్తున్నారంటే, ఎవరో చనిపోయేటప్పుడు మాత్రం చనిపోయే స్థితిలో ఉన్నారు, చనిపోయారు అన్నప్పుడు భగవద్గీత ప్లే చేస్తున్నారు. నిత్య జీవితానికి కావాల్సినటువంటిది భగవద్గీత. ఈ గీత బాగుంటే, ఈ గీత బాగుండాలి అంటే ఈ గీత చదవాలి. కాబట్టి ఈ భగవద్గీత నిరంతరం మీరు చదివి దీంట్లో ప్రతి కష్టానికి ఎలా మనం బయటపడాలి అనేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ బోధించాడు. ఇలాంటి విషయాలన్నీ చక్కగా తెలుసుకుని అందరూ ఈ భగవద్గీతని అద్భుతంగా అర్థం చేసుకుంటూ చక్కగా చదవండి. ఓం. ఇంకేంటి సూర్యుడే చెప్తావా? చెప్పు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం